హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ. రాత్రి 12 అవుతుంది. 10 గంటలకు డ్యూటీకి వెళ్ళి వచ్చి అమ్మని అమ్మ ఎందుకురా ఇంత కూర మనం మజ్జిగ సారి వేసుకున్నాం కదా. చూడు మామ, రాత్రి 12 అవుతుంది కువైట్లో. ఈ టైంకి మా బ్రతుకులు అన్నం తినడం. టైం 12 అవుతుంది మామ. అవరా టైం 12 అవుతుంది. చూడు ఇదాక కిచెన్లో కుక్ చేస్తే మొత్తం చెమటనే. ఇలా ఉంటుంది మా పరిస్థితి. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఏ గల్ఫ్ దేశాలు ఉండేటోడు ఏందిరా బాయ్ కడుపు నిండా తింటారా అని అంటారు. ఈ టైం అయిందిరా బాయ్ మాది. ఇంటికాడ ఒక్కొక్కడు గుర్రు కొట్టుకుంటాం అనుకుంటారు కారమా. ఇంటికాడ పిల్లలతో హాయిగా మంచిగా సరదాగా ఎంజాయ్ చేసి పడుకుంటారు. దీని అమ్మ గల్ఫ్ జీవితం పూకులు నా మొడ్డ. మా బతుకులు ఇట్లా. ఒక పక్క రూమ్లో ఏసీ ఖరాబ్ అయింది. ఇలా తెల్లదాక రూమ్లో మరి పడుకున్నాడా మరి ఎట్లయితుందా దేవుడు వేరుగా ఇక మేము వేరుగా. ఇక మా బతుకుడు ఇట్లా కీసులు చింపుకొని ఈ బాత్రూమ్ కీసు రెడ్ కీసు ఈ బాత్రూమ్ కీసు. అరే దీనికి ఏం పుట్టింది మొత్తం ఎట్లయితుంది. ఇది వచ్చేసి బాత్రూమ్ కీసి. ఇది అరబలు పోసి టిష్యూ వాటర్ తీసుకొని పాడేస్తారు దీంట్లో. దీన్ని వేసుకొని అన్నం తింటాం. మా బ్రతుకు ఇలా ఉంటుంది రా బయట పొగట్లో. ఇంతకన్నా నేనంగా ఏమన్నా మా బ్రతుకు ఉందా చెప్పుర్రి. ప్రతిోడు వచ్చేసి గల్ఫ్ మీద పడిపోతారు కదా. ఇంకా చూడు ఇది వేసుకొని ఇట్లా మంచం మీద ఇది వేసుకొని కూకుండా అన్నం తింటాం. ఇవి మా బ్రతుకులు. కోటెడు సుసు పోసుకొని టిష్యూ పట్టి తుడుచుకొని దాంట్లో పడేసిపోతాడు. దాని మీద ఇలా ప్లేట్ పెట్టుకొని అన్నం తింటున్నాం. ఇది మా బ్రతుకు. పదేంగా డ్యూటీకి వెళ్ళి వచ్చి బియ్యం పెట్టుకొని మజ్జిగ సారి చేసుకొని తినేసేసారు కదా. ఈ టైం అయిందిరా నాయన. చూడు అన్నం కూడా మాడిపోయింది బతుకు. ఎవరమ్మా అక్కడ పోయి ఫుల్ పెట్టచ్చండి. అన్నం కూడా మాడిపోయింది పో. అమ్మ చూడమ్మా, ఇగో టీషర్ట్ మొత్తం నానింది మా చెమటతో తుడిసి. ఇది మా బ్రతుకు. ఇదే చెమటలో మళ్ళా కూకుండా అన్నం తినాలి. రూమ్లో ఏసీ లేదు, ఏసీ నడతలేదు. మా మజ్జిగ వేసుకో, వేసుకో మజ్జిగ వేసుకో. తర్వాత నేను వేసుకుంటా. ఏమిరయ్యా ఇదిరా మా బతుకు. చూడు అన్న, ఇలా ఉంటుంది మా గల్ఫ్లో బతుకు. ఒకడు అంటాడు కేసీఆర్ అంటాడు, మీకు ఎందుకురా గల్ఫ్ అన్నారు, మీరు ఎందుకు పోతారా అని మన సీఎం కేసీఆర్ అంటాడు. నువ్వు ఇచ్చే పింఛన్ పైసలు ఇంటికితో సంబంధం అవుతున్నాయి. ఎవరికి ఇస్తున్నావో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మీ కేసీఆర్ సార్కి మీకే ఫామ్ హౌస్లో 50-60 ఎకరాలు 100 ఎకరాలు ఫామ్ హౌస్ ఉంది. 15-20 లక్షలు నీవే తెగిపోతావు. దాంట్లో మాకేం సులకాయనా మిగిలేటి. మా చెప్పమా, అంతేనా కాదు నేను మాట్లాడి కరెక్టేనా కాదమ్మా. అరా అద్దరయ్యా, మీ రాజకీయాలు వద్దు, మీరద్దు. మీకు దండం స్వామి. బతుకుంటే ఇట్లా వేసుకుంటాం, లేకపోతే చచ్చిపోతే పోతాం కానీ తప్ప మీ రాజకీయాల జోలికే రావద్దు అసలు. చేద్దినా మా జీవితం. ఓకే బాయ్ మామ. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే. ఇగో మా వాడు సిమ్లా మిర్చి ఆలుగడ్డ నిండు పడేసిన కూర తింటున్నాం. తర్వాత మేము మజ్జిగ పులుసు వేసుకున్నాం, వేసుకొని తినాల. ఈ రూమ్లో ఏసీ ఖరాబ్ అయింది. మరి ఇప్పుడు తినగా చెమట ఈ ప్లేట్లో ఆడుతుంది కావచ్చు, తెలియదు. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్. జై గల్ఫ్ ఎన్ఆర్ఐ, గల్ఫ్ జిందగీ వీడియో.